తీసుకుంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళని వేధించాడు. ఆ మహిళ కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే జనసేన నాయకుడైన ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి విషయంలో కూడా మనం చూసాం. ఆ లక్ష్మి అనే మహిళను బ్లాక్మెయిల్ చేసినా కూడా నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారి వేధింపుల వలన ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆ సంఘటనలో కూడా నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి వలన ఒక దళిత ప్రొఫెసర్ని అతను దండించడం జరిగింది. కానీ నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ మహిళలంటే అలాగే ప్రజలంటే ఇంత చులకన భావన ఉందా అనేది విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. అలాగే మొన్ననే విన్నాం, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఒక విఆర్ఓ దగ్గరికి ఒక మహిళ వెళ్ళి రేషన్ కార్డు కావాలి అని అడిగింది. అడిగితే ఆ విఆర్ఓ ఏం చేశాడు, మీ కూతుర్ని మా ఇంటికి పంపిస్తే రేషన్ కార్డు ఇస్తాను అని చెప్పాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందుకోవాలి పేద ప్రజలు అంటే వాళ్ళ మానాల్ని పణంగా పెట్టాలా ఈ కూటమి ప్రభుత్వంలో అని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం ఏదైనా రావాలి అంటే ఇంటికి వచ్చి ఇచ్చేవారు. అలాంటిది ఈ రోజు ఈ కూటమి పాలనలో తమ మానాల్ని పణంగా పెడితే గాని సంక్షేమ పథకం రాదా? ఎందుకు వీళ్ళు ఇంత విజృంభించి ఇంత ధైర్యంగా ఆ మహిళని వాళ్ళ కూతుర్ని ఇంటికి రమ్మని చెప్పారు అంటే ఎంత ఘోరంగా ఇక్కడ శాంతి భద్రతలు విఫలమయ్యాయి, మహిళల రక్షణలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈ రోజు ఈ దుర్మార్గులకి ఇంత ధైర్యం వచ్చి ఇంత ధైర్యంగా వాళ్ళ అమ్మాయిని రమ్మని చెప్పేంత ధైర్యం వచ్చింది. ఆమె స్వయంగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే ఈ ప్రభుత్వం న్యాయం చేయదు కాబట్టి ఈ విధంగా చేస్తే అయినా మాకు న్యాయం జరుగుతుంది అని ఆ మహిళ భావించింది. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది, మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే అత్యాచారం జరగని రోజు లేదు, అఘాయిత్యం జరగని జిల్లా ఈ రాష్ట్రంలో లేదు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం ఆ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడం వలన శాంతి భద్రతలు ఈ విధంగా దిగజారిపోయాయి. మహిళల రక్షణ కొరబడిన పరిస్థితి మనం చూసాం. అసలు నిన్ననే మనం చూసాం హైకోర్టు అయితే పోలీసుల మీద ఎన్ని చేవాట్లు పెట్టిందో. హైకోర్టు అడిగింది సీసీటీవీ ఫుటేజ్ అడిగితే కోతుల వలన కాలిపోయిందని పోలీసులు చెప్పారంట. ఎంత దారుణం! హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పోలీసులు ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో, ఈ పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా నిర్వీర్యం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేది మన క్లియర్ గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి. అసలు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారైన అనిత గారి సొంత జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 22 మంది బాలికల మీద అఘాయిత్యాలు జరిగాయి. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళా హోంమంత్రి ఉన్న జిల్లాలో ఇన్ని సంఘటనలు బాలికల మీద జరిగాయంటే ఎంత ఘోరంగా ఈ దుర్మార్గులు విజృంభిస్తూ ఉన్నారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని కేబినెట్ మీటింగ్స్ అయ్యాయి, ఏ రోజైనా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టారా? మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టారా? ఒక సమీక్ష మీరు నిర్వర్తించారా అని నేను అడుగుతూ ఉన్నాను. అది మానేసి ఎంతసేపు కూడా శాండ్లో లెక్కర్లో కమిషన్లు ఎలా తీసుకోవాలి వాటి కోసం ఆలోచించారు, వాటి కోసం సమీక్షలు చేశారు తప్ప మహిళల భద్రత కోసం ఎటువంటి సమీక్షలు చేయలేదు. ఇది రోజు మేము చెప్తూ ఉన్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సర్వేలో కూడా పోలీస్ శాఖ అనేది 18వ స్థానంకి పడిపోయింది. ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించింది. నిన్ననే మనం చూసాం ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే తీసుకుంటే సెక్రటరీల కాన్ఫరెన్స్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. అందులో 20 శాఖల మీద ప్రజాభిప్రాయ సేకరణ మీ ప్రభుత్వ యంత్రాంగంతోనే చేపట్టడం జరిగింది. అందులో పోలీస్ శాఖ ఎన్నో స్థానంలో ఉంది? 18వ స్థానంలో ఉంది. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వము శాంతి భద్రతలు
కల్పించడంలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో విఫలమైంది అనే విషయం మీ సర్వేలోనే తేలింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి అనేది మీరే సాక్షాత్తు ప్రజలకు చెప్పారు. మేము రోజు చెప్తూ ఉన్నాం, రోజు మొత్తుకుంటూ ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఆపండి, మహిళల్ని రక్షణ కల్పించండి, ప్రజలకి రక్షణ కల్పించండి, కక్ష సాధింపు చర్యలు ఆపండి అని చెప్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు, దిశ యాప్ని ఈరోజు పని చేయకుండా చేసేశారు, దిశ వ్యవస్థ అనేది లేకుండా చేసేశారు, వాటిని పునరుద్ధరించండి అని ఎంతగా చెప్తూ ఉన్నా, ఎంత మొత్తుకుంటున్నా ఏ మాత్రమైనా మీరు పట్టించుకుంటూ ఉన్నారా? ఏ మాత్రం పట్టించుకోవట్లేదు సరికదా. ఈ విధంగా బాధితుల మీదే కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు లా అండ్ ఆర్సీ లేదు, డిఏ లేదు, అంత దారుణంగా ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఇలాంటి విధ్వంసకరమైన పాలన, ఎంత మోసపూరితమైన పాలన ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజలు ఏనాడు కూడా చూడలేదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఏమంటారు మాట్లాడితే ఎన్నికల టైంలో సంపద సృష్టిస్తాను అన్నారు. ఎప్పుడు సంపద సృష్టిస్తారు? 2047లో మీరు చెప్తూ ఉన్నారు విజన్ 2047 అంటూ, అంటే అప్పుడు సృష్టిస్తారా? అప్పటి వరకు సృష్టించకుండా ఈ పథకాలన్నీ అప్పటి వరకు అమలు చేయరా మీరు అని ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమైన దగా మోసం ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఎన్నికల సమయంలో ఏమన్నారు? బటన్ నొక్కడం అదేమైనా పెద్ద పన, మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పారు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 8 నెలలు అయిపోయింది, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, ఒక్క బటన్ కూడా చంద్రబాబు నాయుడు గారు నొక్కని పరిస్థితి. అంటే ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? ముసలమ్మకి చేతనైంది, ఈ చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ముసలమ్మకి ఉన్న విజను, సామర్థ్యము చంద్రబాబు నాయుడు గారికి లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మాట్లాడితే విజనరీ అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే విజనరీ అంటే 5 సంవత్సరాల్లో మేనిఫెస్టోని అమలు చేయకుండా 50 సంవత్సరాలకి డాక్యుమెంట్స్ రెడీ చేస్తాము అని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని విజనరీ అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత ఘోరం చెప్పండి. మేనిఫెస్టోని 5 సంవత్సరాల్లో అమలు చేయకుండా ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత విజన్ 2047 అనుకుంటూ డాక్యుమెంట్స్ రెడీ చేయడం ఎంతవరకు సమంజసం? ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేసే ముఖ్యమంత్రిని గతంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎప్పుడూ మనం చూడలేదు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి నేను హామీ అన్నారు. ఇప్పుడు ఏమైపోయారు చంద్రబాబు నాయుడు గారు? నేను గ్యారంటీ అన్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు అమలు చేయట్లేదు కదా, మీరైనా చెప్పి అమలు చేయాలి కదా. ఇవన్నీ మానేసి ఈ రోజు తీసుకుంటే పిల్లలకి ఇస్తానన్న తల్లికి వందనం లేదు, రైతు భరోసా లేదు, అలాగే నిరుద్యోగ భృతి లేదు, ఫ్రీ బస్ లేదు, అన్ని రకాలుగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఏమంటే అసలు ఎన్నికల టైంలో వీళ్ళు ఏం చెప్పారు? మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినవి, ఇచ్చిన హామీల కంటే 2 చేస్తానని చెప్పి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చి ఈ రోజు తీసుకుంటే ఎన్నికలు అయిపోయి 8 నెలలైన ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. మళ్ళీ వీళ్ళు అమలు చేయకపోవడానికి, వీళ్ళ చేతకానితనానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారంట. ప్రజలు వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఎప్పటికే తిరుగుబాటు మొదలైంది. అన్ని వర్గాల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ముఖ్యంగా మహిళలకి రక్షణ లేదు, అలాగే మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. ఇలాగే కనుక కొనసాగితే ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మా మహిళా విభాగం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. దయించి ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, దిశ యాప్ లాంటి యాప్ని మీరు కావాలనుకుంటే పేరు మార్చుకోండి. అది మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అనేసి దాన్ని కొనసాగించడం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోనైనా సరే దిశ యాప్ని పునరుద్ధరించండి. దిశ చట్టం కేంద్రం దగ్గర ఆమోద ముద్ర పొందేట్టుగా చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మహిళల రక్షణ కోసం పెద్దపీట వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.